హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ET. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. దురంధర్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. రిలీజ్ అయి 3 వారాలు ముగిసినా కూడా ఈ మూవీ కలెక్షన్స్ ఇంకా దిమ్మ తిరిగే రేంజ్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ బాహుబలి 2 రికార్డును కూడా బద్దలు కొట్టింది. గత 8.5 సంవత్సరాలుగా 16వ రోజు ఇండియా వైడ్గా అత్యధికంగా గ్రాస్ కలెక్ట్ చేసిన 36 కోట్ల రికార్డు బాహుబలి 2 పేరిట ఉంది. ఇప్పటి వరకు ఏ సినిమా ఇది అధిగమించలేదు. అయితే ఇప్పుడు ఈ రికార్డును దురంధర్ అధిగమించింది. దురంధర్ 16వ రోజు ఏకంగా 39 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాహుబలి 2 పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసి ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది దురంధర్ మూవీ. సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు పిటిషన్స్ వేయగా అదే బాటలో టాలీవుడ్ హీరోలు నడుస్తున్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తమ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లు వేశారు. తమ ఫోటోలు, వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ ఫోటోలతో అవమానకరంగా పోస్టులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఎక్స్, గూగుల్ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. తొలగించని లింకులపై ఆదేశాలు జారీ చేసేందుకు వినియోగదారుడి వాదనలు వినాలని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకంగా స్పష్టం చేయాలని కోర్టు సూచించింది. ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలని లేదా ఖాతాను నిలిపివేయాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ మే 12కు వాయిదా వేసింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా బడ్జెట్కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా కపిల్ శర్మ షోకు హాజరైన ప్రియాంక చోప్రాను వారణాసి బడ్జెట్ గురించి అడిగారు కపిల్. ఈ క్రమంలోనే ఆమె వారణాసి మూవీ బడ్జెట్ 1300 కోట్లుగా కన్ఫర్మ్ చేశారు. అయితే వారణాసి మూవీ బడ్జెట్ రివీల్ అవ్వడం కంటే ప్రియాంక చోప్రా ఇలా నోరు జారడంపై జక్కని రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న క్యూరియాసిటీ నెటిజన్లలో ఎక్కువ కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక ఎపిసోడ్ కోసం బాలకృష్ణ యంగ్ గెటప్లో కనిపించనున్నారట. దీనికోసం బాలయ్య ఫిజిక్ ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టి వర్కౌట్ చేస్తున్నట్టుగా సమాచారం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో ఈ భేటీ జరిగింది. తాను గీసిన ఆంజనేయ స్వామి పెన్సిల్ ఆర్ట్ని బ్రహ్మానందం రాష్ట్రపతికి అందించారు. అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా లెనిన్కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అఖిల్ షూటింగ్ పార్ట్ పూర్తయినట్టు సమాచారం. వచ్చే నెలలో ప్యాచ్ వర్క్ ఫైనల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్తూరు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా విషయంలో హీరో రవితేజ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్స్లో తన పేరు ముందు మాస్ మహారాజ్ అన్న ట్యాగ్ని వేయొద్దని చెప్పారు. ఈ విషయాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల వెల్లడించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్లోనూ రవితేజ పేరు ముందు ఎలాంటి ట్యాగ్ లేదు. నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం డే అండ్ నైట్ షూటింగ్ జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో 2026 మార్చి 26న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్కు మరుసటి రోజున రామ్ చరణ్ పెద్ద సినిమా రిలీజ్కు ఉండడంతో ఇప్పుడు ఈ న్యూస్ అంతటా హాట్ టాపిక్ అవుతాం. చిరంజీవి ఓదెల శ్రీకాంత్ సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ 2026 మిడ్లో మొదలవుతుందని నిర్మాత సుధాకర్ చెరుకూరి చెప్పారు. చిరంజీవి ఓదెల శ్రీకాంత్ సినిమాకు నాని సమర్పకుడిగా ఉన్నారు. ఇందులో మెగాస్టార్తో బ్లడ్ బాత్ చేయిస్తానని ఓదెల అంటున్నారు. 2027లో సినిమా విడుదల కానుంది. దేశవ్యాప్తంగా దురంధర్ మేనియా కంటిన్యూ అవుతోంది. తాజాగా సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా రివ్యూ ఇచ్చారు. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా అద్భుతంగా పర్ఫామ్ చేశారన్నారు. ఇంత గొప్ప చిత్రాన్ని అందించినందుకు దర్శకుడు ఆదిత్య ధర్కు కృతజ్ఞతలు తెలిపారు సందీప్ రెడ్డి వంగ. దురంధర్ జోరు అస్సలు తగ్గట్లేదు. రిలీజ్ అయ్యి 2 వారాలైనా ఈ మూవీ ఆల్ ఓవర్ వరల్డ్ మంచి కలెక్షన్స్తో దూసుకుపోతాం. అంతేకాదు రీసెంట్గా రిలీజ్ అయిన అవతార్ 3 వసూళ్లను కూడా దాటేసినట్టుగా టాక్ వస్తాం. డిసెంబర్ 19న రిలీజ్ అయిన అవతార్ 3 మూవీ దేశవ్యాప్తంగా ఫస్ట్ డే 20 కోట్లకు పైగా వసూలు సాధించగా, దురంధర్ మూవీ ఒక్క డిసెంబర్ 19 రోజే 22.50 కోట్లకు పైగా వసూలు సాధించినట్టుగా బాలీవుడ్ రిపోర్ట్. కోలీవుడ్లో అందరితో కలివిడిగా ఉండే శివ కార్తికేయన్ ఇప్పుడు సీరియస్ అయ్యారు.
స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాపై హైకోర్టుకి ఎక్కాడు. ఈయన ప్రొడక్షన్లో 2019లో మిస్టర్ లోకల్ సినిమా చేశాడు శివకార్తికేయన్. దీనికి గాను 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేందుకు అప్పట్లో జ్ఞానవేల్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక 11 కోట్లు మాత్రమే ఇచ్చి మిగిలిన 4 కోట్ల రూపాయలను ఆయన ఎగ్గొట్టాడంటూ తాజాగా చెన్నై కోర్టులో పిటిషన్ వేశాడు శివకార్తికేయన్. తనకు బాకీ ఉన్న మిగతా రెమ్యునరేషన్ చెల్లించే వరకు జ్ఞానవేల్ సినిమాలు రిలీజ్ కాకుండా నిలుపుదల చేయాలని తన పిటిషన్లో పేర్కొన్నాడు. హృతిక్ విమర్శల కారణంగానే దురంధర్కు అంత హైప్ వచ్చిందా అంటే అవునని అంటున్నారు కొందరు బీ టౌన్ ఫిలిం అనలిస్టులు. ఈ మూవీ రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాను పొగుడుతూనే విమర్శించారు. అంతా బాగుంది కానీ రాజకీయ పరమైన అంశాలను చూపించడం తనకు నచ్చలేదంటూ మాట్లాడారు. ఆ తర్వాత చాలా మంది ఈ మూవీని ప్రపగండా సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఓ ప్రముఖ యూట్యూబర్ అయితే ఏకంగా దురంధర్ మూవీ బీజేపీ ప్రపగండా మూవీ అంటూ ఆరోపించారు. ఇదే దురంధర్కు మరింత ప్లస్గా మారిందని ఫిలిం అనలిస్టులు విశ్లేషించారు. హృతిక్తో మొదలుకొని ట్రోల్స్ అండ్ యూట్యూబర్స్ నెగిటివ్ కామెంట్స్ కారణంగా ఈ మూవీకి ఎక్కువ ప్రమోషన్ లభించినట్లయిందంటూ చెబుతున్నారు. పాజిటివ్ కంటే నెగిటివ్కి ఎక్కువ పవర్ ఉంటుందని, దురంధర్తో మరోసారి అది నిజమైందని కామెంట్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కన్నడ ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సుజిత్ను తమ బ్యానర్లో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రభాస్తో మరోసారి సినిమా చేసేందుకే సుజిత్ను లాక్ చేశారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సాహో డీసెంట్ హిట్ కొట్టింది. మరి ఇప్పుడు వీరి కాంబోలో రాబోయే మూవీ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ అందరిలో ఉంది. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ నటుడు బీజేపీ నేత శరత్ కుమార్ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురై తిరుపరంకుండ్రం దీపం వివాదం మొదలుకొని రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు పలు అంశాలపై ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ పార్టీ టీవీకేపై కూడా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్ చేశారు. తాను విజయ్ను రాజకీయ నాయకుడిగా చూడడం లేదన్నారు. రాజకీయాల్లో ఎవరికి ఏది మంచో ఏది చెడో ఆయనకింకా తెలియదని శరత్ కుమార్ అభిప్రాయపడ్డారు.